ఇది సమయం ఓ మీరు మన్నా సమయం ఉదయకాలపు బంగారు వాగ్దాన సమయం ఆదరించి బలపరచే ఓ మీరు మన్నా మార్గం చూపి నడిపించే ఓ మీరు మన్నా వాగ్దాన సమయం ఓ మీరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మేరు మన్నా. ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. బాగున్నారు కదా? పరిశుద్ధుడైన దేవుని కృపలో మీరందరూ క్షేమంగా ఆరోగ్యంగా బలవంతులుగా ఉండాలని మా ప్రార్థన. ప్రియులారా, రండి దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానం మనం స్వీకరించుదాం. ఆయన మాటలను విందాం. 119వ కీర్తన 71వ వచనము ఈ రీతిగా ఉంది. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఇండుట నాకు మేలాయను. Psalms 119:70. It was good for me to be affiliated so that I might learn your decrees. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క అద్భుతమైన ఈ మాటలను మనం చూస్తూ ఉంటే మరి మనకి శ్రమలు వచ్చినవి, కష్టాలు వచ్చినాయండి, భరించలేకపోతున్నామండి అనుకోవచ్చు. అయితే ఇవి ఎందుకు వచ్చినాయి, ఎలా వచ్చినాయి, ఏం చేస్తే వచ్చినాయి, వాటికి అవే వచ్చినాయా, ఇవన్నీ మనం ప్రశ్నించుకోవాలి. నిజమే, శ్రమలు వస్తాయండి. అయితే దేవుని యొక్క వాక్యం ఏమని తెలియచేస్తుంది, నీ కట్టడలను నేర్చుకుంటానికి శ్రమనంది ఇండుట నాకు మేలైంది అంటా ఉన్నాడు. శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రభు దగ్గరికి వస్తామండి. శ్రమ రాకపోతే సంతోషంగా ఉంటే దేవుని దగ్గరికి వస్తామా? అస్సలే రాము. ఎందుకంటే మనకి గుర్తు రాదండి. శ్రమ ఉన్నప్పుడే దేవుడు గుర్తొస్తూ ఉంటాడు. శ్రమలు లేకుండా సంతోషంగా ఉన్నాం అనుకోండి, ఆ సంతోషంలో మునిగి తేలుతూ ఉంటాం, కానీ ప్రభు గుర్తురాడు. ఆయన నియమ నిబంధనలు గుర్తు రావండి. మనం ఏదేదో చేస్తూ ఉంటాము, దేవుడికి దూరంగా జీవిస్తూ ఉంటాం. అందుకే ప్రియులారా, శ్రమలు కష్టాలు వచ్చినప్పుడు వీటిని బట్టి నువ్వేమి కృంగిపోవలసిన పని లేదు, అవి మనకి మేలు అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ 119వ కీర్తన అంతా కూడా దగ్గరగా ఒక 18 సార్లైనా మరి నీ కట్టడలు 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 అని చెప్పడం మనం చూస్తున్నాం. నీ కట్టడలు నాకు బోధించు, నాకు నేర్పించు, నేను నీ కట్టను అనుసరిస్తాను, ఇలా భక్తుడు 119వ కీర్తనలో పలు మార్లు చెప్పడం మనం చూస్తున్నాం. అంటే అర్థం ఏమిటి, కట్టడల యొక్క ప్రాముఖ్యత, ఆయన విధుల యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పగా ఉందో మనకి అర్థమవుతుందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, అవునండి, దేవుడు మనకి విధించిన విధి విధానాలు కట్టడలను మనం అనుసరించి నడుచుకుంటున్నప్పుడు అవి మనకి ఎంతో మేలుకరంగా ప్రభు చేస్తాడు అని చెప్పి తెలియచేస్తా ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు ఏమి కృంగిపోవలసిన పని ఉండదండి. దేవుని దగ్గరికి వచ్చేస్తే ఆయన నీకు మరి ఇంకా నిన్ను ఆ కట్టడలో నేర్చుకునేటట్టుగా, శ్రమలో ఎలా మనం ఉండాలో బ్రతకాలో మనకి నేర్పిస్తాడు. విజయం ఎలా పొందుకోవాలో మనకి నేర్పిస్తారని చెప్పి తెలియచేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీళ్ళరా అంటున్నాడు కదా, నీ కట్టడలు అపవిత్రపరుస్తున్నారు అని చెప్పి చాలామంది మరి అంటూ ఉన్నాడు. అంటే చాలామంది ఆయన కట్టడలను అపవిత్రపరిచేవారిగా ఉంటున్నాడు అంటే, అంతే కదండి, ఆయన ఇచ్చిన కట్టడలను అనుసరించి నడుచుకోలేదు అని చెప్పేసి వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియులారా, అయితే అంటాడు కదా, నీ కట్టడలను అనుసరించడం నేర్పించు అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటాడండి. అలాగనే ఎన్నెన్నో మాటలు పరిశుద్ధ లేఖనాలలో ఈ యొక్క కీర్తనల భాగం 119వ కీర్తనలో ప్రభు మనకి బోధించడం మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, కట్టడలను మరి నేర్చుకోవడం మనకి ఎంతో మేలండి. 65వ వచనంలో అంటాడు కదా, నీ మాట చొప్పున నీ సేవకునికి నీవు మేలు చేసి ఉన్నావు. కట్టడలు నేర్చుకుంటే ఆ ప్రకారంగా జీవిస్తే మేలులే మనకి అనుభవిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. దేవునికి మహిమ కలుగును. కాబట్టి ఎవ్వరు కూడా దేవుని యొక్క విధి విధానాలను దాటి పక్కకు వెళ్ళడానికి వీల్లేదు అండి. ప్రియులారా, ఆయన మాట చొప్పున నడుచుకున్నప్పుడు అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లుతావు, మేలుకరంగా ఉంటుంది అని చెప్పి వాక్యాన్ని బట్టి తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో రోమీయులకు రాసిన పత్రికలు 8వ అధ్యాయం 8వ వచనం చూస్తే, దేవుని ప్రేమించే వారికి ఆయన మాట చొప్పున అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అన్నమాట మనం చూస్తున్నాం. అంటే ప్రియులారా, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుంటే శ్రమలు వస్తాయండి, బాధలు వస్తాయండి, ఇది వీటికే స్టిక్ అయిపోయి ఉండకూడదండి.
అని చాలామంది అనుకుంటా ఉంటారు పిల్లరా. అందుకోసము నియమ నిబంధనలను తప్పి తిరుగులాడుతూ ఉంటారు. ఎవరైతే తప్పుతారో వారు నిజంగా శ్రమల పాలవుతారండి. ఆయన కట్టడలను అనుసరించడం బట్టి శ్రమ పొందావనుకో, అది నీకు మేలుగా మార్చబడుతుంది. శ్రమ పొందుతామేమో, బాధపడతామేమో అని కట్టడలను విధులను తప్పి తిరుగుతూ ఉంటే అది నీకు శాపముగా మారుతుందండి. అది నీకు భారంగా మారుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఆయన కట్టడలను అపవిత్రపరచడానికి వీల్లేదు. ఆయన కట్టడలను మరి విధులను నిరాకరించడానికి వీల్లేదు అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. అలా చేసిన వారికి ఎలాంటి శ్రమలు వచ్చాయో 119వ కీర్తన అంతా మీరు చదువుకుంటే అర్థమవుతుందండి ప్రియులారా. ఇశ్రాయేల్ ప్రజలు పలుమార్లు ఆయన కట్టడలను నిరాకరించారండి, తప్పి తిరిగిలాడారండి, ఎన్నో శ్రమలు అనుభవించారు. మన యొక్క జీవితాలలో ప్రియులారా, ప్రభు మనకి మేలుకరంగా మలుస్తానంటే, మేలులు ఇస్తాను అంటే వాటిని విడిచి తిరుగులాడుతున్న వారు ఎంతోమంది కనబడుతున్నారు. పిల్లలు మేలు కోసం మనం బ్రతకాలి, మేలు చేయాలి, మేలును అనుభవించాలి అని చెప్పి తెలియచేస్తున్నాను. అలాంటి కృప చేత పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ నింపి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. ప్రియులారా, ఇది బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొంచున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను. మరి మీ కొరకు ఒక ప్రత్యేకమైన వాగ్దానాన్ని తెలియజేస్తాను. పిల్లల ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 14వ వచనం ఈ రీతిగా ఉంది. యెహోవా నిన్ను తలగా నియమించిన కానీ తోకగా నియమించాడు. దేవునికి స్తోత్రం కలుగును. చూసారు కదా ఎంత చక్కటి వాగ్దానం. నేను తలగా ఉంచుతాను, ఆశీర్వాదకరంగా ఉంచుతాను, మీరు అనేక మందికి దీవెనకరంగా ఉండాలని మా ప్రార్థన చేస్తాను. నాతో ఏకీభవించండి. ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహిమగల దేవుడు నీవు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడు. ప్రభానికి వందనాలు నాయన తండ్రి. నీ కట్టడలను అనుసరించి నడుచుకుంటూ నాకు మేలాయను. అవును ప్రభా, మా జీవితంలో ఏది మేలో, ఏది మంచిదో, ఏది గొప్పదో, ఏది ఉన్నతమైందో మీరు మాకు నీ వాక్కు ద్వారా బోధిస్తున్నారు నాయన, హెచ్చరిస్తూ ఉన్నారు ప్రభా. నీ వాక్కును మాత్రమే అనుసరించి నడుచుకునే భాగ్యం మాకు అందరికీ అనుగ్రహించండి ప్రభా. మేలులు అనుభవించే భాగ్యం నడుచుకుంటా సహాయం చేయండి ప్రభా. నీ కట్టడలు విధులు ప్రభా మాకెంత మంచిదో ప్రభా మేము అర్థం చేసుకుంటూ నీ సన్నిధిలో నడుచుకునే భాగ్యం దయచేసి మహిమ పొందుకోమని ఈ దిన దీవెనలను అనుగ్రహించండి. ప్రయాణాలలో, పనులలో, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడంలో మీ సన్నిధి తోడుగా ఉంచండి. ఇంకా ఎవరైనా ఇది దాన్ని బట్టి చీకులో, చింతలో, వ్యాధిలో, కష్టంలో, ఇరుకులు, ఇబ్బందులు, అసహనంలో ఉంటే విడిపించి రక్షించండి ప్రభా. నాయన నీకు వందనాలు చెల్లిసి నిరాశల నుంచి విడిపించండి ప్రభా. నాయన సమస్యలు, కుటుంబ సమస్యలు, అలకల్లోల పరిస్థితులు, కోర్టు సమస్యలు, సరిహద్దు తగాదాలు ప్రభా నీకు నెమ్మది లేని స్థితి, అశాంతి, అభద్రతాభావం ప్రభా రక్షక నీకు వందనాలు. విమోచకుడా నీకు వందనాలు. నీ పై భారం పెడుతున్నాం తండ్రి నాయన. మా చింత యావత్తూ నువ్వు తీసుకుంటావు తండ్రి నాయన. మేము నిశ్చింతగా ఉండే భాగ్యం దయచేస్తావు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సమస్త విషయాల్లోనూ మీరే తోడుగా ఉండి నడిపించి మహిమ పొందుకోమని నీ మహిమ హస్తాలకు మమ్మల్ని మేము సమర్పించుకుంటూ మీరే పోషకుడుగా, సంరక్షకుడుగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్, ఆరోగ్యం, గౌరవ ప్రభావం చేత నింపి నడిపించండి. యేసునామం అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని విన్న సహవాసం బిడ్డలెల్లరికూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్.